కిస్ కిస్ కో ప్యార్ కరూं 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా 2 గంటల 22 నిమిషాలు. కామెడీ, డ్రామా, రొమాంటిక్ జనరల్ సినిమా. యూఎస్ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 12 డిసెంబర్ 2025. మోహన్ శర్మ సానియా మీర్జాతో ఎలా పెళ్లి చేసుకుంటా పోతున్నాడు అనే దానికి ఒక గమ్మత్తుగా ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యి అతను 5గురిని పెళ్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ 5గురిని ఎలా పెళ్ళాడాడు ఏంటనేది మొత్తం కామెడీతో తీసినటువంటి సినిమా ఇది. యూఎస్ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 12 డిసెంబర్ నుంచి ఇంకా స్టిల్ ఆడుతూనే ఉంది సినిమా. ఇంకా ఆడుతూనే ఉంటుందేమో, అంత కామెడీ ఈ సినిమాలో ఉంది. కపిల్ శర్మ మోహన్ శర్మగా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఈ శర్మ ఆయన కూడా శర్మ కావడం, ఈ శర్మ పాత్ర రావడం ఒక గమ్మత్తు. అయితే బరీనా హుస్సేన్ సానియా మీర్జాగా, అంటే శర్మని శర్మ పాత్రకి, ముస్లింని ముస్లిం పాత్రకి తీసుకున్నారు. అదొక తమాషా ఈ సినిమాలో. మంజోత్ సింగ్ యాక్ట్ చేశాడు ఫ్రెండ్గా. పరుల్ గులాటి జెన్నీగా ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషించింది. ఆయేషా ఖాన్ ఒక భార్యగా ఈయనకి హీరోకి. తర్వాత త్రిదా చౌదరి ఇంకొక భార్యగా నటించినటువంటి ఈ సినిమాలో చాలా కామెడీ ఉంది, నిండా కామెడీ. అనుకల్ప్ గోస్వామి డైరెక్టర్, రైటర్ అయిన సినిమాకి అబ్బాస్ మస్తాన్ ప్రొడ్యూసర్లు. మనకు అబ్బాస్ మస్తాన్ అంటే బాజీగర్ డైరెక్టర్ ద్వయం ఈ సినిమా. తర్వాత గణేష్ జైన్ కూడా ఈ సినిమాకి నిర్మాత కాగా మరొక నిర్మాత రతన్ జైన్. ఇక సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాలో మరి మోహన్ శర్మ సానియా మీర్జా అనే ఓ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మోహన్ శర్మ పాత్రని శర్మానే పోషించాడు, హుసేన్ ఏమో ఈ ముస్లిం సానియా మీర్జా పాత్రను పోషించడం ఒక గమ్మత్తు. అంటే 2 మతాల పెళ్ళిటువంటి దానికి వరీనా హుస్సేన్ని సానియా మీర్జా పాత్ర కంటే ముస్లింని ముస్లిం పాత్రకి, శర్మని శర్మ పాత్రకి తీసుకున్నారు. సో కపిల్ శర్మ పూర్తి న్యాయం చేశాడు. అట్లాగే ఈ అమ్మాయి కూడా వరీనా హుస్సేన్ కూడా చాలా అద్భుతంగా అందంగా కనబడింది. ఎక్కడా స్కిన్ షో కానీ ఏది లేదు, చాలా నీట్గా ఉంది సినిమా, చాలా మంచి సినిమా. సో అక్కడ తర్వాత తండ్రి ఏమంటాడంటే వీళ్ళు పెళ్లి కోసం వెళ్తే తండ్రి అంటాడు, నువ్వు ముస్లిం అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, ఆ అబ్బాయి పేరు మహమూద్ అంటాడు అతను. ఇక ఈ అబ్బాయి తండ్రి తల్లి ఇద్దరు కూడా వాళ్ళు అదే చెప్తారు. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి నువ్వు ముస్లిం అమ్మాయిని చేసుకోకూడదు, నువ్వు అబ్బాయినే చేసుకోవాలి, ఆ అమ్మాయినే చేసుకోవాలి, ఆ అమ్మాయి కూడా హిందూ అయి ఉండాలి. ఇది వీళ్ళ కండిషన్. ఏం చేద్దాము అని అనుకుంటే ఇంకా పరిష్కార మార్గంగా ఇతనే ముస్లిం కింద మారిపోయి నేను మహమూద్గా మారిపోయాను. మీ మతం ఒకటే కదా ప్రాబ్లం, నేను మహమూద్గా మారిపోయాను, నేను హిందూ మతం నుంచి మీ మతంలోకి వచ్చేసాను, నాకు ఇప్పుడు మీ పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదా అంటే బాగా ఆలోచించి సరే నా కూతురు చచ్చిపోతానంటే నువ్వు లేకుంటే సరే నేను చేస్తాను, కానీ సర్ప్రైజ్ పెడదాము, మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా నువ్వు ముస్లింగా వచ్చేసి నీకు పెళ్లి చేసేస్తానని చెప్పేసి ఎవరైతే ఈ అబ్బాయి పెళ్లి కుదిరాడో అతను బారాత్తో రెడీ అవుతుంటే నువ్వు బారాత్తో రాకు, నా అమ్మాయి నేను చేసుకొని అంటుంది అని చెప్పేసి ఆ బారాత్ను కూడా ఇక్కడికి మేనేజ్ చేసేసి తీసుకొని వచ్చి అక్కడ బంధువులు కూడా ఈయనకు అప్పటికప్పుడు ముస్లిం బంధువులు ఉండరు కాబట్టి వాళ్ళ బంధువులుగా రమ్మని పిలిచి పెళ్ళికి తీసుకొస్తే వాళ్ళు ముఖం గడ్డం ఉంటుంది కాబట్టి కుబుల్ అని 3 సార్లు అన్న తర్వాత అక్కడ అమ్మాయి ఈ అమ్మాయి కాదు, ఎవరు ఇతను ప్రేమించిన సానియా మీర్జా వెళ్ళిపోయింది. ఎవరున్నారు అక్కడ? రూహి, ఇంకొక ఆమె, ఇతను ఇష్టపడే అమ్మాయి ఉంది. అయ్యో అదేంటి నేను మతం మారి పెళ్లి చేసుకున్నాను, ఈమె ఎవరు అంటే ఇంకా నువ్వు చేసుకున్నావు బాబు మా దాంట్లో ఇది అంటే ఆల్రెడీ నాకు 2 సార్లు తలాక్ అయినాయి, ఇంకా 3వ తలాక్ నాకు ఇష్టం లేదు, నేను రైలు కింద పడి చచ్చిపోతాను, అమ్మాయి భయపెడుతుంది. రూహి అని ఇతను విలువగానే మళ్ళీ అమ్మాయి ఊరికొచ్చి అయ్యవండి అన్న టైప్లో వచ్చి పట్టుకుంటుంది. అయ్యో ఇట్లా అయిపోయిందని చెప్పి ఇంటికి వచ్చి పట్టుకుంటే నెత్తికి వెళ్ళి అమ్మ నెత్తిగా దెబ్బ కొడతారు, కింద పడిపోతాడు. లేచి చూసేసరికి ఇంకో భార్య ఉంటుంది, ఆమె హిందూ భార్య. ఆ తండ్రి తల్లి కలిసి ఇతన్ని కొట్టి అతని మత్తులో ఇంకొక హిందూ ఆమెను పెళ్లి చేస్తారు. ఇట్లా 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంతలో సానియా ఫోన్ చేసి నేను క్రిస్టియన్ మతంలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, గోవాలో సామూహిక పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, నువ్వు అక్కడికి వచ్చేసి నేను పేరే మార్చుకున్నాను, నువ్వు అక్కడికి వచ్చేసి అంటే అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయికి అక్కడ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఆమె ఇంకొక ప్రియుడితో చేతిలో మోసపోయిన జెన్నీ అనేటువంటి ఒక పోలీసు యొక్క చెల్లెలు ఇతన్ని చూసిన తర్వాత ఈమె కింద పడిపోతే అతనికి పెదవులు ఇచ్చి లిప్ చేసి ఆమెని కాపాడతాడు. ఈ లిప్ లాక్ చూపించారు సినిమాలో. సో అది మనకు అసహ్యంగా అనిపించదు, కథా ప్రకారంగా బాగుంటుంది అనిపిస్తుంది. 2 సార్లు లిప్ లాక్ ఇస్తాడు ఆ అమ్మాయికి, పెదవులు కలిపాడు. అమ్మాయి జెన్నీ కూడా బాగుంది చూడడానికి. ఆ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా అందంగా, శరీర సౌష్ఠవం కూడా మంచిగా ఉండి ఆ క్యారెక్టర్ జెన్నీ క్యారెక్టర్కి సరిపోయేటట్టుగా ఉంది. ఆమె పేరు పరుల్ గులాటి. ఇక అట్లా లేపిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇక ఈ దాంట్లో మళ్ళీ ఇక్కడ 3గురిని మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి తరుణంలో సానియా కనిపిస్తుంది. ఈసారి ఆమె సిక్కుల్లో దాంట్లో కనబడుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె గతాన్ని మర్చిపోయి సిక్కు మతంలోకి వెళ్తే ఆమె కోసం మళ్ళీ మంజీత్గా మారిపోతాడు, ఈమె కోసం జెన్నీ కోసం మైకేల్గా మారిపోతాడు. అంటే మోహన్ శర్మ
ఒక ధర్మంతో హిందూ ధర్మంతో పెళ్లి చేసుకున్నాడు మోహన్ శర్మ లాగా, అంటే అది మతం కోల్పోయి అంటే అది నెత్తిలో మత్తులో ఉన్నప్పుడు. రెండోది ఏమో మెహమూద్గా ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, మైకేల్గా జెన్నీని పెళ్లి చేసుకుంటాడు. ఇక నాలుగవ పెళ్లి మంజీత్గా మారి ఈమెను చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. ఇంతలో తన అక్క కూతురుని తీసుకొచ్చి పెట్టుకుంటుంది ఈ ముస్లిం అమ్మాయి, ఎవరు రూయి. తీసుకొచ్చిన తర్వాత ఆమె ట్యూషన్కి చేరుతుంది ఈమె దగ్గర. ఎవరు టీచర్ ఈమె, ఎవరు శర్మ ఎవరు మొదటి భార్య, ఇప్పుడు వీళ్ళు హిందూ భార్య. ఈ ముగ్గురు ఒక దగ్గర కలుసుకుంటారు. అల్లరి మొగుళ్ళు ఇద్దరు పిల్లలతోటి మనము తమాషా చూసాం కదా, ఇక్కడ ముగ్గురు పిల్లలతో తమాషా జరుగుతుంది. ఇక్కడ నాలుగో పిల్లలు కూడా వచ్చి చేరుతుంది. సో